అందరికీ నమస్కారం। ఈ రోజు వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు గుజరాత్ లో భారతీయ జనతా పార్టీకి లభిస్తున్నటువంటి అపూర్వమైనటువంటి విజయం గతంలో ఎన్నడూ లేనట్టుగా ఏ పార్టీకి లభించినట్లుగా 27 ఏళ్ల అధికారం తర్వాత కూడా 150 సీట్ల కంటే ఎక్కువ సీట్లను గెలిపిస్తున్నటువంటి గుజరాత్ ప్రజల జనాదరణ వెనుక ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి విస్తృత ప్రజాదరణ। ఎందుకంటే మీరు గుజరాత్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మోదీ గారిపై ఈగ వాళ్ళు ఎవరు కూడా మీకు సాధారణంగా రాజకీయాల్లో ఒక నాయకుడిపై మరో పార్టీ వారు విమర్శిస్తారు, అటువంటి విమర్శ కూడా వినిపించని స్థాయిలో మోదీ గారి నాయకత్వం ఈరోజు మనకి అక్కడ కనిపిస్తుంది। మోదీ గారి నాయకత్వ అలాగే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుని మెచ్చి ప్రజలు ఇంత పెద్ద విజయాన్ని భారతీయ జనతా పార్టీకి కట్టబెడుతున్నారు। మరోవైపు ఒక విచిత్రమైనటువంటి ఒక ట్రెండ్ చూస్తున్నాను, ఇప్పటి వరకు బహుశా అటువంటి ట్రెండ్ చూడలేదు। సాధారణంగా ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత కొంత కనిపిస్తుంది, ప్రజా నిరాసక్తత కనిపిస్తుంది। ఇక్కడ ఉత్సాహంగా బీజేపీకి అతిపెద్ద విజయాన్ని కట్టబెడితే మరోవైపు ప్రతిపక్షం మీద కాంగ్రెస్ ఇతర పార్టీల మీద ప్రజా వ్యతిరేకత గుజరాత్లో కనిపించింది। వారికి ఇచ్చే సీట్లు కూడా అనవసరంగా ఇస్తున్నాము, వీళ్ళ వలన ప్రజలకు కానీ మాకు కానీ మంచి జరగదు అన్నటువంటి ఒక నిర్ణయానికి, ఎందుకంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో 77 సీట్లు ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీకి। కానీ 5 ఏళ్ల పాటు ఎటువంటి పని చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి పట్టం కట్టబెడితే బెటర్ అని చెప్పి ఒక విస్తృతమైన మెజారిటీని ప్రజలు ఇచ్చారు। ఇది 2024కి ఖచ్చితంగా ఒక ట్రైలర్। మోదీ గారి సొంత రాష్ట్రంలో గుజరాత్లో అద్వితీయ విజయం ఖచ్చితంగా 24 ఎన్నికలకు ట్రైలర్। 303 స్థానాలు గెలిచిన బీజేపీ 404 స్థానాలకి టార్గెట్ చేసి ఖచ్చితంగా ఆ విజయం వైపు మేము ముందుకెళ్తాము। ఇది కొంత అతిశయోక్తిగా ఈరోజు అనిపించవచ్చు, 24 ఎన్నికల తర్వాత ఇది ఖచ్చితంగా నిజంగా మీకు కనిపిస్తుంది। ఎట్లాగైతే ఢిల్లీలో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయిందో ఈరోజు గుజరాత్లో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది। 16-17 సీట్లకి ఇప్పుడు పరిమితమై కాంగ్రెస్ కనిపిస్తోంది, అంటే ప్రతిపక్ష హోదా కూడా వారికి దక్కే అవకాశం లేదు। నరేంద్ర మోదీ గారి ప్రో డెవలప్మెంట్ రాజకీయాలు, ప్రజలకు సేవ చేయటమే రాజకీయాల యొక్క పరమార్థం, అంతేగాని కేవలం మోసబోసిన రాజకీయాలు చేస్తే ప్రజలు సమర్థించరు అని ఈ మధ్య ప్రధాని గారు కూడా ఒక సందేశం ఇవ్వటం జరిగింది మేమందరం కలిసినప్పుడు కూడా। సో ఆ న్యూ పాలిటిక్స్, డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్, వెల్ఫేర్ ఓరియంటెడ్ పాలిటిక్స్, దీన్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పాలిటిక్స్, దీన్ని ప్రజలు అహర్నిశలు 24/7 ప్రజల కోసం పనిచేసేటువంటి రాజకీయాల్ని ప్రజలు సమర్థిస్తున్నారు। కానీ కేవలం ప్రభుత్వంలో ఉన్న పార్టీ తప్పులు చేస్తే మనకి ప్రజలు గత్యంతరం లేక అధికారం కట్టబెడతారనేటువంటి ఆలోచనలు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయో అటువంటి ఆలోచనలని ఈరోజు ప్రజలు పూర్తిగా వమ్ము చేశారు। అందరికీ నమస్కారం। ఈరోజు వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు